ఎవరి బజ్ ఎపిసోడ్స్ సంబంధించిన రివ్యూలు చేయకపోయినా కూడా సోనియా ఎలిమినేషన్ సంబంధించి ఇంతమందిని ఆనంద డోలికల్లో ఊహించిన ఆనంద డోలికల్లో ఆడించిన ఘనత సాధించిన సోనియా గారి బజ్ చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ బజ్ కదా, మోస్ట్ అవైటెడ్ కాబట్టి ఆడియన్స్ని ఇంకా ఊరించాలనే ఉద్దేశంతో స్టార్ మా వాళ్ళు కానీ హాట్స్టార్లో కానీ కనీసం నైట్ ప్రోమో కూడా రిలీజ్ చేయలేదు. ప్రతిసారి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అఫీషియల్గా ఎపిసోడ్లో టెలికాస్ట్ అయినాక వెంటనే ప్రోమో అనేది వచ్చేస్తుంది. సో నైట్ నుంచి ఆ ప్రోమో రాకపోయేసరికి ఎంతమంది మెసేజ్లు నాకు ఇన్స్టాలో కానీ లేకపోతే నా వీడియోస్ కింద రివ్యూస్ కింద కమెంట్స్ కానీ, ఏంది మాస్టరు ఇంకా అసలు రివ్యూకి సంబంధించిన బజ్కి సంబంధించిన ప్రోమో రాలేదు, కంపల్సరీ సీక్రెట్ టాస్క్ అయింది, సీక్రెట్ రూమ్లోకి ఏమైనా పంపించారా ఏంటి అంటూ ఇలా రకరకాల మంది అనుమానించారు, భయపడ్డారు. ఇంకా చెప్పాలంటే అనుమానం కంటే కూడా భయం చాలా మందికి పడు. కొంపది సీక్రెట్ రూమ్ ఏంటి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్దా ఏంటి అని. సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది అనేది రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉంది అనేది ఎక్కువ మంది వాదన. ఎస్, రీఎంట్రీ అనేది ఉండబోతుంది సోనియాది. కాకపోతే ప్రస్తుతానికైతే ఎలిమినేషన్ అయింది కాబట్టి మనకి బజ్లో కూడా ఆవిడ కనబడింది అనమాట. సో బజ్ ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో చేయాలనిపించి ఆ ప్రోమోకి సంబంధించిన ఓవరాల్ ఎపిసోడ్కి రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశానమాట. ముఖ్యంగా బజ్లో అసలు బాబోయ్ ఊర్ర నాటు అనమాట. ఎక్కడ ఎపిసోడ్లో ఎలాగైతే యాటిట్యూడ్ కానీ ఆ ఇది కానీ అనిపించిందో బస్లో కూడా అలాగే కంటిన్యూ అయింది. స్టేజ్ మీదకి వెళ్ళిపోయాక యాక్చువల్లీ నేను నాగార్జున గారి పక్కన ఏమన్నా తగ్గిందా లేకపోతే చాలా వరకు డల్గా ఉంది కదా ఎపిసోడ్లో కూడా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్ జరుగుతున్న టైంలో కూడా నిన్న ఏదైతే సినిమా టాస్క్కి సంబంధించి అక్కడ ఆమెకు అర్థమైపోయింది, ఇంకా అయిపోయిందిరా నేనే వెళ్ళిపోతున్నాను మెంటల్గా ఫిక్స్ అయింది కాబట్టి ఆమె చాలా డల్గా అయిపోయింది ఆ టాస్క్లు ఆడుతుంటే కూడా, అంత ఫన్ జనరేట్ చేస్తున్న టాస్కుల్లో కూడా. సో అంత అర్థమైపోయిన అమ్మాయి చాలా డల్ అయిపోయింది అనుకుంటుంటే ఇవాళ బజ్లో మాత్రం అసలు తగ్గకుండా రచ్చ ఇచ్చి పడేసింది అనమాట. ఎవరికి వాళ్ళకి అందరికీ బాకీ అట్లా ఏమాత్రం ఉంచుకోకుండా అప్పు ఉంచుకోకుండా తిరిగి ఇచ్చకపోతే లావ్ అయిపోతామని అనుకుందో ఏమో కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్ అనుకుంటే తద్వారా మంచిగా ఇచ్చేసింది ఓ లెవెల్లో. ముఖ్యంగా చూసుకుంటే బాండింగ్ గురించి చెప్పమ్మా, హౌస్లో నీకు బాండింగ్ ఎవరెవరితో ఏంటి అంటే అబ్బాయి, నిఖిల్, పృథ్వీ, నైనికతో కూడా ఉంది అన్నట్టుగా చెప్పేసింది అన్నమాట. వీళ్ళు నలుగురులో సో అబ్బాయి ఎలాగో లేడు కాబట్టి అందుకే నిన్న నైనిక కూడా నిలబడింది అనమాట. నిఖిల్, పృథ్వీయే కాకుండా ఆమె ఎవరు వెళ్ళిపోవాలి ఎవరు ఉండాలి అని ఇలా ఇద్దరు ఆప్షన్స్లో ఇచ్చుకుంటే మణికంఠ అండ్ మన సోనియాలో. సో దట్స్ ద థింగ్ అనమాట. అండ్ తర్వాత నిఖిల్, పృథ్వీ మధ్య మీ బాండింగ్ ఏంటి అసలు ఆయనతో అంటే నాకు ఓన్లీ మదర్లీ బాండింగ్ ఉంది, ప్లస్ నిఖిల్ నేను ఒక బ్రదర్ అనుకుంటున్నా, ఒక అన్నగానో తమ్ముడుగానో అట్లా అనుకుంటా అనే ఫీలింగ్ అయితే చెప్తుంది అనమాట. అన్నగా తమ్ముడుగా అనుకుంది ఓకే, బట్ హౌస్లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంతమందికి అనిపించింది, ఆ కైండ్ ఆఫ్ వైబ్ ఎంతమందికి అనిపించింది, ఎవ్వరికి అనిపించలేదు. ఆ మాటల్లో చెప్పేది అక్కడ వాళ్ళు చేసే చేష్టలకి అసలు సంబంధమే లేదు. ఒక మదర్ని ఇలా పట్టుకునేదానికి, ఒక సిస్టర్ని హగ్ చేసుకునేదానికి, లేకపోతే మరొక ఫీలింగ్తో హగ్ చేసుకునేదానికి డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది ఉంది. ప్రతి ఒక్కరూ అది ఖచ్చితంగా చూశారు, అబ్జర్వ్ చేశారు. ఇంతమందికి నచ్చింది, ఇంతమందికి ఆ ఫీలింగ్ లేనిది ఓన్లీ సోనియా మాత్రమే. నేను బ్రదరే అనుకున్నాను, నాకు మదర్లీ ఫీలింగ్ అని అంటే ఏంటి, మదర్లీ ఫీలింగ్ ఇవ్వడానికి ఎవరు అసలు అంత ఎంగేజ్లో ఏమైనా మదర్ తెరిసే ఫీలింగ్లో ఏమైనా ఉందా ఏంటి? అంత సీన్ లేదుగా. అది సీన్ లేదు కాబట్టి బయట ఉంది ఈరోజు. అండ్ తర్వాత అంటే ఇప్పుడు నిఖిల్, పృథ్వీ వాళ్ళు ఇంకా గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రాపర్గా. వాళ్ళు ఇంకా హౌస్లో ఫేస్ చేయాల్సిన టఫ్ సిచ్యుయేషన్స్ ఇంకా ఫేస్ చేయలేదు. ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యాక్చువల్గా గాడిలో పడతారు అనే ఫీలింగ్ అయితే తను ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయకపోవడం ఏంటి, తను ఫేస్ చేసినా కూడా ఈమె కంప్లీట్గా మాస్కప్ చేసేసి నా గైడెన్స్ ఉండాలి మీకు, నా గైడెన్స్ లేకుండా మీరు ఏమీ చేయలేరు, నా గైడెన్స్ లేకుంటే మీరు నడవలేరు, కూర్చోలేరు, పదుకోలేరు అంటూ ఇలా రకరకాలుగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఇద్దరిని పాలేరులాగా, చిన్న పాలేరు పెద్ద పాలేరు అన్నట్టుగా ఇద్దరిని పెట్టుకున్నట్టుగా ఉంటుంటే ఇంకా వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు, ఫేస్ చేసినా కూడా వాళ్ళు ఫేస్ చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎలా వస్తుంది, ఏం వస్తుంది అది. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని బైక్ ఎక్కించుకొని మనం నడుపుకుంటూ వెళ్ళిపోతే మా కుర్రాడికి బైక్ వచ్చరా అని చెప్పేసినట్టుగా ఉంటుంది అన్నమాట. వాడికి ఎలా వస్తుంది బైక్, వాడంతా వాడు నడిపితే వస్తుంది, వాడిని మీద ఎక్కించుకొని మనం తోలితే రాదు కదా అది. సో ఈమె ఇన్ని రోజులు తోలిందనమాట. సో ఈమె ఇప్పుడు బండి దిగిపోయింది కాబట్టి ఇప్పుడు బండిని బ్యాలెన్స్ చేసి ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత వీళ్ళది. ఏ మేరకు హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది
చూడాలి. నిఖిల్ యాక్చువల్లీ ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు ఆ సత్తా చూపెట్టిండు, మరి ఇప్పుడు త్రూ అవుట్ ఇప్పుడు కూడా చూపెడతాడా, లేకపోతే సోనియానే లేనప్పుడు నాకెందుకు రే బిగ్ బాస్, సోనియా ఎలాగో బయట ఉంది కానీ నేను కూడా హ్యాపీగా బయటికి వెళ్ళి ఆమెతో ఫ్రెండ్షిప్లు, ఈ మదర్లీ ఫీలింగ్లు, బ్రదర్లీ అనుకుంటూ వాళ్ళని వీళ్ళని నమ్మిస్తూ నా లైఫ్ నేను గడుపుతా హ్యాపీగా అన్నట్టుగా అయితే అనుకుంటున్నాడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. అండ్ తర్వాత పృథ్వీని మనోడు నామినేట్ చేసినప్పుడు, నిఖిల్ నామినేట్ చేసినప్పుడు, ఇప్పుడు పృథ్వీతో బేసిక్గా నువ్వేమన్నావు ఆ రోజు, వాడికి అసలు క్లారిటీ ఉండట్లే, పిచ్చి పిచ్చిగా చేస్తుండు, మనం చెప్పినంత సేపు చెప్దాం, లేకపోతే ఇంకా లైట్ తీసుకుందాం, కట్ చేద్దాం అన్నట్టుగా అన్నాం. అదేంది మరి నిఖిల్ మీద అంత బాండింగ్, మదర్లీ ఫీలింగ్ అది ఇది ఉంటే అట్లా కట్ చేద్దామని ఎందుకు అన్నాం అంటే, అది కాదు బేసిక్ అప్పటికి నేను ఆడికి చాలాసార్లు చెప్పి చూశాను, అండ్ చాలాసార్లు మాకు తీసుకోవాల్సిన చోట కూడా మా కోసం ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు, నిలబడలేదు, అలాంటి వాడు ఇంకెందుకులే అనే ఫీలింగ్తో అలా అన్నాను అని చెప్తుంది అనమాట. సో స్టాండ్ తీసుకోలేదు, లేకపోతే ఉండాల్సిన చోట ఆదుకోలేదు కాబట్టి ఇంకా తీసి పక్కన పెట్టేస్తాం అనమాట, కట్ చేయడమే, అలాంటి వాడిని టార్గెట్ చేసేయడమే. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంత బాండింగ్ ఉండి మదర్లీ ఫీలింగ్ అనుకున్నప్పుడు కొడుకు తప్పు చేస్తే అమ్మ ఇట్లా తిడుతుంది, కాస్త మందలిస్తుంది, బుద్ధి చెప్తుంది, దారిలోకి తెచ్చుకుంటుంది, అంతేగాని వీడు తప్పు చేసిండు నా కొడుకే కాదు, అరే నాకు ఇంకో కొడుకు, అరే నువ్వు కొడుకు ఈసారి రారా అన్నటికి అలా ఏమైనా అంటారా మన అమ్మలు? పక్కింటోడు కొడుకు, అరే ఇప్పుడు నా పక్కింటోడు కొడుకురా, నువ్వు చాలా ఫస్ట్ ర్యాంక్ వచ్చినవురా, వీడైతే లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా కొడుకు కూడా, కాబట్టి వీడు నా కొడుకు కాదు, అరే నువ్వే నా కొడుకు రారా మా ఇంట్లోకి అన్నట్టుగా ఏమైనా అంటారా? ఈమె చెప్పింది అలాగే ఉందన్నమాట. ఏంటో రకరకాల పైత్యాలు ఆమెకి. దాని తర్వాత అడల్టరేటెడ్ కమెంట్ గురించి ఏదైతే విష్ణుప్రియ అన్నదో స్టార్టింగ్లో, ఆ కమెంట్ గురించి మాట్లాడుతూ, అంటే బేసిక్గా ఆ కమెంట్ నేను యాక్చువల్లీ నా నామినేషన్స్లో కూడా పాయింట్ తేలే, ఎందుకంటే ఆ విషయంలో స్టాండ్ తీసుకోవాల్సింది నేను కదా, స్ట్రాంగ్ ఉండాల్సింది నేను కదా, ఆమెతో మళ్ళీ నేనెందుకులే అని మళ్ళీ ఎందుకు ఆమెను పించి చేయడం అనే ఉద్దేశంతో నేను తేలేదు అన్నట్టుగా చెప్తుందన్నమాట. కానీ నిజానికి నామినేషన్స్లో ఆ పాయింట్ ఆమె ఎందుకు తేలే, ఎందుకంటే ఆల్రెడీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు విష్ణుకి ఫుల్గా క్లాస్ బీకేశారు. అండ్ ఆ పర్టికులర్ టాపిక్లో సోనియాకే 100కి 100 మార్కులు వచ్చేసినాయి, నాగార్జున గారు ఇచ్చేశారు. అదే పాయింట్ని మళ్ళీ తీసి ఇక్కడ నామినేషన్స్లో కూడా, సెకండ్ వీక్ నామినేషన్స్లో కూడా సోనియా ఒకవేళ విష్ణుని నామినేట్ చేసి ఉంటే అది ఆమెకు వచ్చిన 100కు 100 మార్కులు ప్లస్ బ్లేమ్ అయిన విష్ణు అది రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. 100కి 100 రాకున్నా కూడా ఒక 80-70 వరకు మాత్రమే ఉంది, విష్ణు మీద సింపతిగా కన్వర్ట్ అవుతుంది. అరే అమ్మాయి అంత చేసి సారీ చెప్పినాక కూడా మళ్ళీ ఆ అమ్మాయిని నామినేట్ చేస్తుంది ఏంట్రా బాబు, మరింత సాడిస్ట్ లాగా ఉంది ఏంటని ఆడియన్స్ అనుకుంటారనే ఉద్దేశంతో తాను నామినేట్ చేయలేదు. ఇది వాస్తవం. ఇది సోనియాకి ఇన్ని తెలియతే ఎట్లుంటాయని తెలుసుకోలేంత పిచ్చి మాలోకాలు అయితే ఎవరు లేరు. అది ఫస్ట్ ఆమె తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఏంటంటే పృథ్వీ యాంగర్ని నువ్వు ఎప్పుడు కంట్రోల్ చేయలేదు, అంత ఫ్రెండ్ దోస్తు మదర్లీ ఫీలింగు బ్రదరు అది ఇది అని అంటావు కదా, మరి ఏంటది ఆ రేంజ్లో కోపం ఉంటే ఒకసారి కూడా కంట్రోల్ చేయలేదు, కానీ కంట్రోల్ చేయకపోగా నువ్వు అదొక వెపన్ లాగా వాడుకున్నావు. ఎట్లాగైనా వీడి కోపాన్ని వాడుకొని మనం ఇట్లా ఉసిగొల్పాలి, ఉసిగొల్పి తద్వారా టాస్కులు గెలవాలి, అవతల మీద గెలవాలి, మన ఈగోని మొత్తం ఇట్లా గెలుచుకోవాలన్నట్టుగా కానీ నువ్వు చేసావు అన్నట్టుగా అడిగితే కాదు. ఇప్పుడు పృథ్వీ యాంగర్ నేను చాలాసార్లు కంట్రోల్ చేద్దామని ఇప్పుడు ఎక్స్టాస్లో కానీ మిగతా చోట్ల కానీ చాలా చోట్ల అయితే ట్రై చేశాను. బట్ ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఇప్పుడు ఆడి కోపం ఉన్నప్పుడు ఎందుకు మాటికి ట్రిగ్గర్ చేయాలని చూస్తారు. ఇప్పుడు ఆదిత్య కానీ ఇంకొకరు కానీ కోపం ఉన్నప్పుడు ఎందుకు ట్రిగ్గర్ చేయాలని చూస్తారు అంటే, కోపం ఉంటే మారాల్సింది ఈయన, అవతల వాళ్ళు జాగ్రత్త పడాలన్నట్టుగా చెప్తుంది అనమాట. అవతల జాగ్రత్త పడడం ఏంటి, కంట్రోల్ చేసుకోవాల్సింది ఈయన కదా. ఇప్పుడు ఈయన కోపం ఉంటే హెల్మెట్ అయ్యేది ఈయన, ఎవరి మీద కోపపడ్డారో వాళ్ళ, అది బేసిక్ లాజిక్ లేకుండా మాట్లాడుతుంది అనమాట. అండ్ హోస్ట్ అదే అన్నాడు అర్జున్, ఇప్పుడు నువ్వు కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడుతున్నట్టుగా ఉంది మీరేదో బాగుంది మీ వ్యాపారం అంటే, దట్స్ యువర్ పర్సెప్షన్, మీ పర్సెప్షన్ అలా ఉన్నప్పుడు నేనేం చేయలేనమ్మా అన్నట్టుగా అయితే చెప్పేస్తుంది అనమాట. 1% రిగ్రెట్ కూడా లేదు అసలు, తనకి ఎక్కడా రిగ్రెట్ లేదు, ఏ క్వశ్చన్ కూడా రిగ్రెట్ ఉన్నట్టుగా మాట్లాడిన సందర్భాలే లేవు అక్కడ. ఒక చోట ఏదో చెప్పింది అది చెప్తాను లైన్గా వెళ్తున్నప్పుడు. దాని తర్వాత హగ్స్ వీడియో, అదే పనిగా పృథ్వీని కానీ నిఖిల్ని కానీ హగ్ చేసుకున్న వీడియోలో సిరీస్గా కట్ చేసి అదంతా సీరియల్లో పెట్టేసి ఒక వీడియో అయితే ప్లే చేశారనమాట. వీడియో ప్లే చేసినప్పుడు నాకేం అందులో ఇట్లా రిగ్రెట్ ఫీల్ అయినట్టుగా అయితే లేదు, నాకు అందులో తప్పేం అనిపించట్లేదు, అవన్నీ మంచి మూమెంట్స్ నాకు అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. నీకు మూమెంట్సే, అవతల వాళ్ళకు
వాళ్ళ ఇంట్లో నుంచి మూవ్ అయ్యి బయటికి వచ్చి రకరకాలుగా కొన్ని యాక్ట్స్ అయితే చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళి సోనియా ఒక మూవ్ క్రీమ్ కొనుక్కొని రాసుకోవాల్సిన అవకాశం అయితే వస్తుంది అనమాట, రాసుకోవాల్సిన సందర్భం అయితే వస్తుంది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. సో తర్వాత మీ సో ఈ విధంగా ఆమె అదే పనిగా కవర్ చేస్తూ ఉంటే వీళ్ళ బాండింగ్ గురించి అర్జున్ అన్నాడు, ఏంటి మీ బాండింగ్ నా భూతే నా భవిష్యత్ అంటే థ్యాంక్ యూ అన్నాడు. కానీ థ్యాంక్ యూనా దేనికి, ఆయన ఏమన్నాడు, ఏం చెప్పింది అసలు అర్జున్ నా భూతే నా భవిష్యత్ అంటే అర్థమైంది. మీ బాండింగ్ చూసేటోళ్ళకి అంత బూత్లాగా కనపడుతుంది, నువ్వేమో అంత గొప్పగా చెప్తున్నావు, నువ్వు గ్రేట్ అమ్మా, నా భూతే నా భవిష్యత్ అన్నట్టుగా చెప్తుంటే ఆయన ఏదో సెటైర్ వేస్తే మేమో థ్యాంక్ యూ అన్నట్టుగా చెప్తుంది. బుర్ర ఎగిరిపాయే బూతు వచ్చిపాయే సోనియా ఇంటికి బాయే అది. తర్వాత నామినేషన్స్కి పరంగా నువ్వు ప్రేరణని అప్పట్లో ఫస్ట్ వీక్లో నామినేట్ చేసావు కదమ్మా, ఓన్లీ ఎంజాయ్ చేయడానికే వచ్చింది అన్నట్టుగా. మరి నువ్వు చేసింది ఏంటమ్మా హౌస్లో, నువ్వు కూడా చేసింది అదేగా, సోఫాలో కూర్చొని పృథ్వీ నిఖిల్తో అట్లా సరదాగా కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేస్తావు, పిచ్చపాటి కబుర్లు చెప్తూ అలా రిలాక్స్ అవుతూ ఉంటావు, అసలు నువ్వు దేనికి వచ్చావు అన్నట్టుగా అంటుంటే, కాదు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నిఖిల్తో కూడా అన్నావు కదా, స్మోకింగ్ మానేస్తే నువ్వు ఏదైనా ఇస్తా అన్నట్టుగా అన్నావు, దానికి ఏంది కమెంట్ ఏంటి అంటే సోనియా అసలు చెప్పలేకపోయింది తెలుసా, దానికి ఆన్సరే చెప్పలేకపోయింది. ఏదేదో రకరకాలుగా తిప్పి డైవర్ట్ చేసి చాలా చేద్దాం అనుకుంటే అర్జున్కి ఆ విషయం అర్థమై ఓకే నువ్వు చెప్పాలనుకుంది నాకు అర్థమైందిలే కానీ నెక్స్ట్ క్వశ్చన్ అన్నట్టుగైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాడు. సో నువ్వు స్మోకింగ్ మానేస్తే ఏదైనా ఇస్తా అనేది డెఫినెట్గా సోనియా మరో విధంగా ఆలోచించి ఇచ్చిన ఆన్సరే, కాన్షియస్తో ఇచ్చిన ఆన్సరే అనమాట. ఏదో గుడ్డిలో లాగా ఇలా మాట దొల్లిపోయిన సందర్భం ఏం కాదు. ఏదైనా ఇస్తా అంటే పరిస్థితి ఏంటి అంటే ఏంటి తన ఇంటెన్షను, కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎలా పడితే అలా డైలాగులు వదిలేయడమే. ఇక్కడ చాలా పెద్ద పాయింట్ దొరికేసింది అర్జున్కి. అండ్ అర్జున్కి అది ఎక్కువ లాగకుండా వదిలేసి ఓకే నువ్వు చెప్పాల్సింది నాకు అర్థమైంది అని అనడంలోనే అందరికీ చూసే షో చూసిన వాళ్ళందరికీ అది ఫుల్ క్లారిటీ అర్థమైంది, ఓహో ఇంత పెద్ద రచ్చ జరిగిందనమాట అని. అండ్ అన్నెసరిగా సోనియా నెగిటివ్ చేయొద్దు, ఎందుకు మళ్ళీ అమ్మాయి కదా అనే ఉద్దేశంతో దాన్ని అయితే పెద్దగా లాగలేదు పాయింట్కి. అండ్ తర్వాత ఇప్పుడు ప్రేరణ నామినేట్ చేసి వేరే వాళ్ళ మాటల్లో దూరుతుంది అన్నట్టుగా నువ్వు అన్నావు కదా ఫస్ట్ వీక్లో. మరి మొన్న నామినేషన్స్లో నువ్వు మాట్లాడుతుంటే పృథ్వీ నిఖిల్ వాళ్ళిద్దరు ఇంటర్ఫియర్ అయ్యారు కదా, మరి వాళ్ళని ఎందుకు నువ్వు ఆపలేదు అన్నట్టుకంటే, కాదు అప్పుడు నేను ఆ తొందరలో ఉన్నాను, హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నాను, నా అది వంకాయ కాకరకాయ రెండు మిక్స్ చేస్తే బెండకాయ అవుతుంది అంటూ రకరకాలుగా ఏంటేంటో మాట్లాడేసింది. అర్జున్ ఏమన్నాడు కదా, అది వంకాయ లేదు బెండకాయ లేదు, బేసిక్గా ఇప్పుడు పృథ్వీ కానీ నిఖిల్ కానీ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు కదమ్మా, నిన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఆపుతావు చెప్పు, అందుకే కావాలని ఆపలేదు, నాకు తెలుసులే అన్నట్టుగా అన్నాడు. తెలిసిపోయిందా మీ అందరికీ, తెలిసిపోయిందా అంటూ మనసులో కాంచనలాగే అనుకొని బయటకైతే వినపడకుండా ఆ చూపుతో మేనేజ్ చేసిందన్నమాట. అర్జున్ కూడా అర్థమై చూసావా నా టాలెంట్, ఎంతమందిని చూసాను ఇసుంటి వాళ్ళని అన్నట్టుగా అనుకొని ఉంటాడు. తర్వాత చీఫ్గా బాగా రన్ చేసావమ్మా నువ్వు, వెరీ గుడ్, చీఫ్గా మీ క్లాన్ని బాగా రన్ చేసావు అంటూ ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంటే థ్యాంక్ యూ అన్నట్టు కూడా ఈమె కూడా అంటుంది. అంటే ఈమె చీఫ్ కాలేదు, అది చీఫ్ కాకుండా కూడా కావాలని నిఖిల్ క్లాన్లో ఉండి ఈమె చీఫ్గా బిహేవ్ చేసింది అన్నట్టుగా, మనోడు ఒక పంచ్ లాగా చీఫ్గా బాగా రన్ చేసావు అన్నట్టుగా అన్నాడు. అదే సోనియా ఏమనుకుంది మైండ్లో అంటే కావాలని నన్ను ఇట్లా వెటకారం చేస్తున్నాడా, నేను ఏదో చీఫ్గా రన్ చేశానని వీడికి చూపిస్తా అన్నట్టుగా కావాలని షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. అంటే ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్. ఇప్పుడు మామూలుగా ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారో, చీఫ్గా బాగా చేసామంటే చీఫ్గా నేను చేశాను ఎప్పుడు చేశాను అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ స్మైలో ఒక డౌట్ఫుల్గా ఉండే క్వశ్చన్ ఏదో ఒకటి అడుగుతారు. ఈమె అలా కాకుండా థ్యాంక్ యూ అన్నట్టుగా షేక్ హ్యాండ్ ఇస్తుంది. సో ఈమె బాగా లీడర్షిప్ చేసింది, బాగా ఈమెనే చీఫ్గా బిహేవ్ చేసి నిఖిల్ని ఒక పాలేరులాగా వాడుకుందని ఆమె ఒప్పేసుకున్నట్టే అంతే. ఈమె ఇవన్నీ చేసి నిఖిల్ని బ్యాడ్ చేస్తుంది, ఆమెకు అర్థం కావట్లేదు. ఈమె ఈగోకి పోతుంది కానీ, ఈమె ఈగో విన్ అవ్వాలనుకుంటుంది కానీ ఈమె ఈగో వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అయిన నిఖిల్కి పృథ్వీకి హౌస్లో చాలా ప్రాబ్లం అవుతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఈమె కన్ఫర్మ్ చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని పాలేరులాగా వాడుకుంది, ఈమె చీఫ్ లాగా బిహేవ్ చేసింది, వాళ్ళ అండర్లో వాళ్ళిద్దరిని ఆమె అండర్లో వీళ్ళిద్దరిని ఉంచింది అన్నట్టుగా అయితే డిక్లేర్ చేస్తుంది. సో స్టబన్ యా. అండ్ తర్వాత నువ్వు ఇట్లా
నువ్వు అందరికి ఇట్లా సజెషన్స్ ఇస్తుంటావు, నీ గైడెన్స్ లేనిది కుదరదు అది ఇది అన్నట్టుగా అంటుంటావు అంటే, అవును నేను బేసిక్గా సజెషన్స్ ఇస్తా, సజెషన్స్ వరకు ఇస్తా, తర్వాత అది యూస్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, యూస్ చేయమని నేనేం ఫోర్స్ చెయ్య అన్నట్టుగా అంటుంటే, అంత సీన్ లేదే. ఇప్పుడు మొన్న మణికంఠన్ కావాలని క్లాన్లోంచి తీసేసే విధంగా డిస్క్వాలిఫై చేసింది నువ్వే కదా అంటే డిస్క్వాలిఫై మణికంఠని డిస్క్వాలిఫై చేసామని నా ఒపీనియన్ మాత్రమే, నేను అందరినీ ఏమి కూర్చోబెట్టి మణికంఠన్ అయితేనే తీసేయండి అన్నట్టుగా నేనేం చేయలేదు, ఫోర్స్ చేయలేదు అన్నట్టుగా అంటుందన్నమాట. నువ్వు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఓకే డూడు బసవన్న లాగా ఇట్లా గంగిరెద్దుల్లాగా తల ఊపి మణికంఠనే తీసేస్తారు. అది ఆ మాత్రం క్లారిటీ ఈమెకు లేదా? ఈమె చెప్తే వాళ్ళిద్దరూ వినేస్తారు, డౌట్ లేకుండా వాళ్ళిద్దరు ఒకే మాట మీద ఉంటారు అని సోనియా మాట దాటి నిఖిల్ కానీ పృథ్వీ కానీ హౌస్లో ఒక డెసిషన్ తీసుకునే సీను అసలు ఉందా? ముఖ్యంగా నిఖిల్కి ఉందా? ఆయన చీఫ్ అయినా కూడా చీఫ్లా తప్ప చీఫ్ లాగా ఒక్కసారన్నా కనపడ్డా నిఖిల్ ఆ క్లాన్లో? అసలు లేనే లేడు. ఈ వీక్ అన్నా ఆ చీఫ్ పొజిషన్ ఏదో తీసేస్తే కొంచెం చూడాలని ఉంది. ఎలాగో ఆయన చీఫ్ లాగా ఎప్పుడూ ఉండలేదు చేయలేదు కాబట్టి. అండ్ తర్వాత రెడ్ ఎగ్ గురించి అసలు రెడ్ ఎగ్ నువ్వు నిజంగా డిజర్వింగ్ అనుకుంటున్నావా? నువ్వు వాడే నాటకంటే ఖచ్చితంగా డిజర్వింగ్. ఎందుకంటే నాకు లీడర్షిప్ స్కిల్స్ బాగా ఉన్నాయి, బాగా ప్లానింగ్ చేస్తా, ఏదైనా డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, కుకింగ్ కానీ మిగతా టైంలో కానీ టైం సేవింగ్ చాలా బాగుంటుంది. ఇలా ఎలా చూసుకున్నా కూడా అండ్ ఒక ఏమంటారు సంచాలకగా బాగా చేస్తాను నేను, కాబట్టి నేను రెడ్ ఎగ్ డిజర్వింగ్ అన్నట్టుగా అయితే ఏమంటుంది అనమాట. సంచాలకగా బాగా చేయడం, ప్లానింగ్ అది ఇదేంటి? బిగ్ బాస్ పరంగా నువ్వు చేయాల్సింది ఏంటి? టాస్కులు డెఫినెట్లీ బాగా ఆడాలి, టాస్కులతో పాటు ఫెంటాస్టిక్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి. ఏ పరంగా చూసుకున్నా కూడా ఎస్ సోనియా అబ్బాయి అనే ఫీలింగ్ అయితే అనిపించాలి. ఇప్పుడు నబీల్ని చూస్తే ఎలాగైతే బిగ్ బాస్ ఆడియన్స్కి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందా, నబీల్ రా ఈ కుర్రోడ్ రా సీజన్ నిలబెట్టేది అనే ఫీలింగ్ ఎలాగైతే వస్తుందో, పోనీ అబ్బాయిని పక్కన పెట్టాం, అమ్మాయిల్లో సీతను చూసుకున్నా కూడా పర్లేదుగా, ఒక మోస్తారు ఫీలింగ్ అయితే వస్తుందిగా. ఆ మోస్తారు ఫీలింగ్ అయినా ఓ కొసరంత అయినా సోనియాని చూస్తే అనిపిస్తుందా? ఫస్ట్ వీక్ వరకు పర్లేదురా అనిపించి ఇంకా ఊపు అందుకుంటుంది అనుకున్న టైంలో ఫస్ట్ వీక్ వరకు మాత్రమే ఆ ఊపు, అంతకుమించి ఇంకేం సీన్ లేదు. ఎలా ఉందంటే ఫస్ట్ వీక్ ఆమె చూపించింది ట్రైలర్ లాగా ఉంది, సినిమా ట్రైలర్ లాగా ఉంది. ట్రైలరే ఇంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందో అని అందరూ సినిమా థియేటర్కి వెళ్ళారు. కాకపోతే ఆ ట్రైలర్ మాత్రమే అంత అద్భుతంగా కట్ చేశారు, సినిమాలో మాత్రం ఏం లేదని ఫర్దర్ వీక్స్లో మనం చూస్తే అర్థమైందనమాట. కబాలి సినిమాకి నాకు సేమ్ ఎక్స్పీరియన్స్. ట్రైలర్ అద్దరిపోయిందిరా, సిరిగిపోయింది. అసలు ఏమన్నా ట్రైలరా, రజనీకాంత్ గారు అసలు ఎర్రకుమ్మేశారా బాబా, ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే, మై స్టైల్ ఐకాన్ అన్నట్టుగా బాగా సంకలు గుర్తుకుంటూ ఫస్ట్ డే వెళ్ళాను మార్నింగ్ షో. ఏమైంది? అది ట్రైలర్లో ఏదైతే పార్ట్ చూపించారో ఆ ఒక్క పార్ట్ మాత్రమే సినిమాలో కూడా బాగుంది, అంతే. ఆ ఒక్క పార్ట్ దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆ సినిమాని భరించలేమరా బాబాయ్, టార్చర్, అంతే మెంటల్ టార్చర్ ఆ సినిమాలో నేను అనుభవించాను. సో ఈ మీద కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ ట్రైలర్ వరకు ఫస్ట్ వీక్ వరకు పర్లేదురా, బాగా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, లాజికల్ థింకింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి అని అనుకున్నా. సెకండ్ వీక్ నుంచి మొదలు కథం, సెకండ్ వీక్ నుంచి తన్నుకుంటూ వస్తే ఫోర్త్ వీక్లో ఎగిరిపోయింది, కంప్లీట్గా బయటికి ఎగిరిపోయింది. సో తర్వాత చూసుకుంటే మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందా కబాలీ మీద చూసినప్పుడు? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ లైకులు కొడుతున్నారా? మీరు ఎన్ని లైకులు కొడితే వీడియోలు అంత ముందుకు ప్రమోట్ అయితే దయచేసి లైకులు మాత్రం అస్సలు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్ అది. లైకులు లేకపోతే నాకు సబ్స్క్రైబులు కూడా అక్కర్లేదు, ఓకేనా? మీరు లైకులు కొట్టండి బాబా ప్లీజ్, సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ దయచేసి అండ్ ఇంకోటి ఏంటంటే రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చిండు నిఖిల్ అనేది ఆయన అభయ్ నవీన్తో చెప్తున్న వీడియో ఏదైతే ఉందో, అంటే ఊకుకే దొబ్బుతూ ఉంటుందిరా పిల్ల, ఏదో పెద్ద లీడర్ లాగా నువ్వు కూర్చో నిల్చో పడుకో అన్నట్టుగా ఆమె చెప్తే నేను చేయాలన్నట్టుగా అయిపోయింది. సో ఆమెకి ఈ రెడ్ ఎగ్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అన్నట్టుగా అయితే నిఖిల్ ఏదైతే అన్నాడో అభయ్తో ఆ వీడియో అయితే ప్లే చేసి చూపించారన్నమాట. అయితే ఓకే నేను ఆయనతో హానెస్ట్గా ఉన్నాను, బట్ ఆయన నాతో ఇలా ఉన్నాడని నాకేం తెలుసు చెచ్చే అన్నట్టుగా అయితే చెప్పేస్తుంది. ఇప్పుడు బయట నుంచి చూస్తున్న నిఖిలే ఇది కేవలం సోనియా మీద ఒక ఆయన కావాలని కవరింగ్ కోసం కవరింగ్ కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చిందని అందరికీ తెలుస్తుంది. అంత బాండింగ్ ఉన్న సోనియాకి తెలియలేదా నిఖిల్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే హౌస్లో ఉన్న అందరూ ఎలాగో మనోడు ఏదైతే ఆ రెడ్ ఎగ్ ఉందో ఖచ్చితంగా సోనియాకే ఇస్తాడు, ఇంకేముందరా అన్నట్టుగా అందరూ ఒక గ్రాంటెడ్ డెసిషన్ లాగా తీసుకున్నారు. గ్రాంటెడ్గా ఉన్న టైంలో ఇప్పుడు సోనియాకే అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నిఖిల్ ఇస్తే నిఖిల్ ఇంకా నెగిటివ్ అవుతాడు, కాబట్టి ఆ నెగిటివ్ ఎక్కడ అవుతాడనే ఉద్దేశంతో ఆ సిచ్యువేషన్ని ప్యాసిఫై చేయాలనే ఉద్దేశంతో అభయ్తో కానీ మిగతా వాళ్ళతో కానీ నిఖిల్ అలా మాట్లాడాడు. ఇది బయట నుంచి చూస్తున్న మనకు అర్థమైంది, ఇంట్లో అంత బాండింగ్ ఉన్న సోనియాకి అర్థం కాలేదు. సో అది చాలా ప్యాథటిక్ థింగ్ అనమాట. అండ్ తర్వాత అర్జున్ ఏమంటే మామూలుగా హౌస్లో వీకెస్ట్ పర్సన్ మా దృష్టిలో మటుకు
నిఖిల్ అసలు చాలా వీక్ ఉన్నాడు, అందుకే అందుకేనేమో మీరు బాగా ఆడించగలిగారు ఆయన్ని అంటుంటే, అలా ఏం కాదు, అసలు చాలా బాగుంటాడు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు నిఖిల్. అండ్ టాప్ త్రీకి టాప్ త్రీకి వెళ్తాడంటారా మరి మీ గైడెన్స్ లేకుండా అంటే? ఐ డోంట్ నో బేసిక్గా. అంటే ఈమె గైడెన్స్ ఉన్నట్టే ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళాడు. బట్ ఇప్పుడు టాప్ త్రీ అంటే మేబీ ఇంకా చూడాలి ఎలా ఉంటుందో అన్నట్టుగా అయితే చెప్తుందనమాట. అంటే ఈమె లేకుండా ప్రపంచంలో అన్నీ ఆగిపోతాయి, అందరూ ఎందుకు పనికి రాకుండా పోతారు. నాకు తెలిసి ఇప్పుడు ఈమె బయటకు వచ్చేసింది కాబట్టి, హెల్మెట్ అయి బయటకు వచ్చేసింది కాబట్టి, ఈమె గైడెన్స్ లేకుండా నిఖిల్కి పృథ్వీకి అంత సీన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్స్లో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారనే ఇంటెన్షన్తోనే ఉంది. ఆఫ్ కోర్స్ మనసులో ఇప్పుడు నిఖిల్ విన్నర్ అవ్వాలి అన్నట్టుకైతే ఫైనల్లో పెట్టింది ఎపిసోడ్ ఎండింగ్లో, ఎవరు విన్నర్ అవ్వాలి అని కోరుకుంటున్నామంటే నిఖిల్ అనే పెట్టేస్తుంది. బట్ ఈమె గైడెన్స్ లేకుండా వాళ్ళకి అంత సీన్ లేదు అని అయితే ఈమె స్ట్రాంగ్గా నమ్ముతుంది ద ఫ్యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే. అండ్ తర్వాత అండ్ అసలు వాళ్ళకి మీ గైడెన్స్ అవసరం అంటారంటే అవును, ఖచ్చితంగా అవసరమే. అది నా గైడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ మాత్రమైనా వచ్చారు, ఇక్కడి వరకైనా వచ్చారు అంట. ఆహా, వాళ్ళు నీ గైడెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు ఇలా ఉన్నారు. నీ గైడెన్స్ లేకుండా నెక్స్ట్ వీక్ చూడండి, నాకు తెలిసి పృథ్వీలో పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. తన కోపంగానే ఆవేశంగానే అన్నీ ఆటోమేటిక్గా బయటకు వెళ్తుంది. నిఖిల్ విషయంలో మటుకు ఫస్ట్ వీక్లో ఏదైతే సీజన్ స్టార్ట్ అయిన 3-4 డేస్ వరకు తనకు ఒక లీడర్షిప్ ఎబిలిటీ కానీ మంచి డామినేటింగ్ స్కిల్ కానీ అదన్నీ ఉందో. ఇన్ఫ్యాక్ట్ అందరూ అప్పుడు నిఖిల్ని చాలా డామినేటింగ్, అమ్మ అసలు ఆ కుర్రోడితో మాకెందుకు ప్రాబ్లం అనే ఫీలింగ్తోనే ఉండే. కానీ సోనియాతో ఎప్పుడైతే బాండింగ్ మొదలైందో టోటల్ మిట్టిమే మిల్కాయి అనమాట. సో ఇప్పుడు ఆ మిట్టియే బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మనోడు మళ్ళీ మిఠాయి లాగా స్వీట్గా అయిపోతాడు. స్టార్టింగ్లో డామినేటింగ్ లాగా మంచి లీడర్షిప్ లాగా స్కిల్స్ అన్ని పెంపొందించుకొని మళ్ళీ బ్యాక్ విత్ బౌన్స్ అవుతాడో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత చూసుకుంటే అన్నట్టు ఇంతకీ లైక్ కొట్టారా లేదా, మాటిమాటికి గుర్తు చేస్తున్నా. లైకులు కొడితే నేను కొంచెం బతకడానికి ఇంకా ఎక్కువ చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోలు చేయడానికి, ఉత్సాహంగా వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. దయచేసి లైకులు మిస్ చేయకండి, సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ తర్వాత బాధిత్ అండ్ సరే ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా నేను వాళ్ళని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లా చూపించానంటే నాకంటే ముందు వాళ్ళే రావాలి కదా బయటికి. అంటే ఎప్పుడైనా బాధితులు రాదమ్మా, బాధ పెట్టిన వాళ్ళు ఫస్ట్ బయటకు వస్తారు అని అయితే అర్జున్ చెప్పాడనమాట. బాలే చెప్పాడు అనిపించింది. ఎక్కడా వదలలేదు అర్జున్, బ్యాక్ టు బ్యాక్ వేస్తానే ఉన్నాడు పంచులు. మామూలుగా యాంకర్ శివ లాంటి వాళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళకి బేసిక్గా బయట ప్రొఫెషనే ఇది. యాంకర్ శివ ఇలాంటి ఇంటర్వ్యూలే, కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూసే బాగా చేస్తుంటాడు కాబట్టి అలాంటి ఆయన ఆయనకు కొత్తగా చెప్పేదేం లేదు, చూపించేదేం లేదు ఆయన స్కిల్. బట్ అర్జున్ మీద అందరికీ ఉన్న కామన్ ఒపీనియన్ ఏంటి, చాలా సాఫ్ట్ కుర్రాడురా, ఒక రాముడు మంచి బాలుడు టైప్ అనే ఫీలింగే ఉంది. రాముడు మంచి బాలుడు ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కానీ కాంట్రవర్షియల్ యాటిట్యూడ్ చూపిస్తుంటే చూసే వాళ్ళకి అమ్మమ్మ భలే చేస్తున్నారా కుర్రోడు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అర్జున్ ఇవాళ చూస్తుంటే అదే ఫీలింగ్ లిటరల్గా ఇవాళ ఎపిసోడ్లో చూసినప్పుడు మాత్రం డెఫినెట్లీ అర్జున్ చాలా వరకు నచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తను ఏదైతే పంచులు వేస్తున్నాడో అన్నీ హీ రియల్లీ మెంట్, ఏదో షో కోసం వేస్తున్నాడు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ఆవేశము, తెచ్చిపెట్టుకున్న క్వశ్చన్స్ లాగో స్క్రిప్ట్ చదువుతున్నట్టు కాకుండా ఒరిజినల్గా తను ఫీల్ అయింది చెప్తున్నట్టుగానే ఉంది. సో హీఈస్ గుడ్ యాజ్ ఎ హోస్ట్ అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట. నేను బజ్ చూడడం ఇదే ఫస్ట్ టైం ఈ సీజన్లో మటుకు. అండ్ తర్వాత అండ్ అండ్ ఆడియన్స్ క్వశ్చన్స్ అనేవి కొన్ని చూపించారు. ఆడియన్స్ క్వశ్చన్లో నాకు తెలిసి సోనియాని పొగిడే వాళ్ళు ఎవరు ఎలాగో ఉండరు కాబట్టి పొగిడిన క్వశ్చన్స్ ఎలాగో ఇక్కడ మనకు చూపించారు. కానీ ఆడియన్స్ క్వశ్చన్స్, సో ఒక ఆడియన్స్ కామెంట్, హెల్మెట్ చేయండి అసలు నేను కొబ్బరికాయలు కొడతా అంటే ఒకరికి నచ్చలేదేమో. నేను సరే కావచ్చు, ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది. అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి నేను ఉండలేను కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను బతకలే, నా జీవితం నాది అన్నట్టుగా అయితే అంటుంది. హీరోనా మజాక, నీ జీవితం నీదే. బయట ఉన్నప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం ఇంకొకరిది. ఎందుకంటే నీకు బిగ్ బాస్లో జీవితం ఉండాలంటే ఇంకొకళ్ళు ఓట్లు వేస్తేనే నువ్వు ఉంటావు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగానే బతకాలి. నువ్వు ఉన్నట్టుగా నీ ఒరిజినాలిటీ చూపిస్తే ఆ ఒరిజినాలిటీ ఎవరికి ఒరిజినల్ క్యారెక్టర్ అంటే జనాలకి నచ్చే విధమైన క్యారెక్టర్. జనాలకి నచ్చడం అంటే నీలో మంచితనం లేదనుకో, మంచితనం లేకుంటే జనాలు నీకు ఓట్లేయాలంటే మంచితనం లేకుంటే ఎలా ఓట్లేస్తారు? మంచితనం ఉన్నట్టుగా యాక్ట్ చేయి, యాక్టింగ్ చేస్తున్నామనే ఫీలింగ్ కూడా లేకుండా జీవించు. ఎంతమంది జీవించలే గతంలో, విన్నర్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ప్రపంచానికి వీళ్ళంత గొప్ప లేరనే ఫీలింగ్లో ఆ కటింగ్ అంతా ఇచ్చి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ. సో అలాగే నటించాలి అంతే, నటించకుండా నేను ఒరిజినల్గా ఉంటాను, ఇలాగే ఉంటా, అందరు నాకు జోట్లు వేయాలి, నన్ను మాత్రం చాలా పైన పెట్టాలంటే ఎలా పెడతారు? ఎవరో వాళ్ళు ఏమన్నా బామర్దులా లేకపోతే వేలు విడిచి కాలు విడిచిన చుట్టాలా? ఎలా ఎందుకు వేస్తారు చెప్పండి? అండ్ తర్వాత సెకండ్
డిగ్రేడింగ్ కమెంట్స్ చేస్తుంది. విష్ణు మీద వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ పేరెంట్స్ మీద ఆమె కమెంట్ కూడా చేసింది. దట్స్ సో ప్యాథెటిక్ అన్నట్టుగా అంటుంటే అది కాదు. బేసిక్గా విష్ణు నాకు ముందు నుంచే నచ్చదు. మాట్లాడే మాటలు చేసే చేష్టలు అవన్నీ చాలా చిరాకే అనిపిస్తాయి. పేరెంట్స్ మీద కమెంట్స్ అనేది ఏదో మామూలుగా అలా వచ్చేసింది, బట్ ఐ డిన్ మీన్ ఇట్ అన్నట్టుగా. అండ్ మోర్ ఓవర్ నీ పేరెంట్స్ చూడరేమో, నా పేరెంట్స్ అయితే చూస్తారు అన్నట్టుగా అనడం కూడా అది తప్పే అన్నట్టుగా అది ఒప్పుకుంది. నేనైతే ఇందాక చెప్పానో ఒక విషయంలో తను ఒప్పుకుందని ఈ విషయం అనమాట. ఎందుకంటే ఈ విషయాన్ని కూడా తను ఇంకా అది చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటే, డిఫెండ్ చేసుకుంటూ ఉంటే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి డిఫెండ్ చేసుకునే ధైర్యం అయితే తను చేయలేదు. అదొక మంచి విషయం అని చెప్పాలి తనలో. అండ్ తర్వాత హౌస్లో హౌస్లో మనకంటే చాలా చెత్త మంది ఉన్నారు లేదా, ఆ చెత్త అంతా పోయాక మనం పోతాం, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, రిలాక్స్ అవ్వు అన్నట్టుగా నిఖిల్కి పృథ్వీకి చెప్పావు. ఇంతకి ఎవరా చెత్త అంటే ఆ మణికంఠు చెత్త. ఆ తర్వాత ఇంకెవరు ఆమె చెప్పింది మణికంఠ, విష్ణు వీళ్ళందరూ చెత్త అంట. ఈ ఇద్దరు పేర్లు అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది. విష్ణు అసలు ఇప్పటికో పోయే ఛాన్సే లేదు, బీభత్సమైన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి. మణికంఠ మన విష్ణు లెవెల్లో కాకుండా మంచి డీసెంట్ లెవెల్ ఓటింగ్ ఉంది. ఆయన కూడా చాలా వరకు చాలా వారాల హౌస్లో ఉండే అవకాశమే ఉంది. ఆయన ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ 5కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. అండ్ ఫైనల్గా చూసుకుంటే బజ్ ఎపిసోడ్ అది. నిఖిల్ని అయితే ఫైనల్గా విన్నర్గా తను అనుకుంటుంది అన్నట్టుగా సైన్ కూడా చేసేసి అక్కడ పెట్టేసింది. బట్ నిఖిల్ విన్నర్ అవుతాడా లేదా? సోనియా ఎలిమినేషన్ తర్వాత డెఫినెట్లీ తను చాలా వరకు నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఫస్ట్ 3-4 డేస్లో ఉన్న నిఖిల్ని తను బయటికి బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్టుగా తెచ్చుకుంటే ఓకే, లేకుంటే ఇలాగే కంటిన్యూ అయితే ఇంకెవరు ఏం చేయలేరు అన్నమాట. యాజ్ సూన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఇంకో 3-4 వీక్స్ ఉంటారేమో, తర్వాత ఇలాగే కంటిన్యూ అవుతే డౌట్ లేకుండా సర్దుకొని వెళ్ళిపోకుండా ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం డౌట్ లేకుండా ఫినాలేకి వెళ్ళిపోతాడు. ఆ క్యాపబిలిటీ ఉన్న కుర్రోడు, ఆ క్యాపబిలిటీ ఆల్రెడీ ఆడియన్స్కి చూపించినోడు సీజన్ స్టార్ట్ అయినప్పుడు. జస్ట్ దాని మీద పడిన మసిని కంప్లీట్గా తొడిచేసుకొని ఉతికేసి బయటికి తీస్తే తెల్ల షర్ట్ లాగా మిలమిల నిగనిగలు ఆడతాడనమాట. అలా ఆడకుండా ఉంటే ఇంకా ఎవరేం చేయలేరు, బయటికి వెళ్ళిపోక తప్పదు. ఓవరాల్గా చూస్తే బజ్ అది. మీకేమనిపించింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ ఆ చూసాక కూడా ఈ రివ్యూ చూస్తుంటే ఇంకా మీకు చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. చూడకుండా కూడా చూసినా కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకున్న స్కిల్ అది అనమాట. ఓవరాల్గా లైకులు చేశారా? ఇంతకీ మాటికి రిమైండ్ చేస్తున్న లైకులు ఇంపార్టెంట్ నాన్న. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.